మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంపై నియోజకవర్గ అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు అధికారులతో మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడి ఇంటికి చేరాలన్నారు. ఈ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, డిఎస్పీ వెంకటగిరి, 1 టౌన్ 2 టౌన్ సిఐలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫస్ట్ పథకం డిఎస్పీ గారు, ఎంపీడీఓ గారు మరియు స్పెషల్ ఆఫీసర్స్ అలాగే ప్రభుత్వ అధికారులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ప్రభుత్వం నడిపించేది మీరు, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా సారథిగా ఉండేది మేము. మిమ్మల్ని వాళ్ళు కొద్దిగా సమన్వయం చేసుకుంటూ చేయాల్సిన బాధ్యత, వాళ్ళు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజాపాలన విజయం ఇది మీకే చెందుతుంది. ప్రభుత్వ అధికారులు ఎంత కట్టడితో చేసి దీన్ని ఎంత విజయవంతం చేస్తే మన మిర్యాలగూడ నియోజకవర్గం తరఫున అంత మంచి పేరు తీసుకొస్తే అది ఆ పేరు మీకే దక్కుతుంది తప్ప ఈ ప్రభుత్వం కొంచెం ప్రతిష్టాత్మకంగా చాలా పగడబందీగా తీసుకొని మీ చేతులు పెట్టడం జరిగింది. దీన్ని బాధ్యతగా చేయాల్సిన పని, ముఖ్యంగా మనం జనాలలోకి అవేర్నెస్ తీసుకెళ్ళాలి. వాటి నుంచి దీన్ని చేస్తే ఏంటిది, రేపు పొద్దున్న నుంచి గవర్నమెంట్లో జనాల ఒత్తిడి తగ్గించుకునే విధంగా మనం పనిచేయాలి. ఎందుకంటే ఇది దగ్గర సుమారు 8 రోజుల కార్యక్రమం. మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ ఉంటుంది, 31 సెలవు ఉంటుంది, మిగతా 8 రోజులు ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి సమయం ఉంది కాబట్టి వాళ్ళని కన్వీనియన్స్ చేసుకుంటే ప్రజల్ని ఈ అప్లికేషన్ ఎలా గుర్తించాలో ఎలా చేయాలనేది కూడా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, నేను ఈరోజు సాయంత్రం అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద కూడా ఒక వీడియో తీసి పెడదామని అనుకున్నాము. దాంట్లో మీరు చేయాల్సిన పనుల్లో గ్రామాలలో కొంచెం సమస్యలు వస్తాయి కాబట్టి, ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ప్రజల్ని మనం ఎలా కన్వీనియన్స్ చేస్తాం. ఎందుకంటే పేదవారు వాళ్ళ పొలాల పని మీద లేకపోతే బయట పని మీద పోతా వాళ్ళ తొందర మీద ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనం సమన్వయం చేసుకుంటాం, కోపడకుండా చేదరించుకోకుండా నిదానంగా వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి, అదే సెక్రటరీతో గ్రామాలలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఉంటే లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ నలుగురికి సమన్వయం చేసుకుని ఆ సెక్రటరీ గారు ఈ అప్లికేషన్ ఎలా గుర్తించాలా అంటే మన మీద కొంచెం బడ్జెట్ తగ్గడానికి నేను చెప్తున్నాను. అని కనుక మనం కనుక వాళ్ళ ముందు రోజే ఆ పంచాయత్ సెక్రటరీ పక్కన కూర్చోబెట్టి టీం ఒకటి కనుక పోయి ఈ రకంగా చేస్తే మనకు బాగుంటుంది, ఈ రకంగా చేస్తే మనం స్పీడ్ చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా దీన్ని కొద్దిగా నేను ఫ్రస్ట్రేషన్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల కన్నా మన నియోజకవర్గం మంచిగా తొందరగా చేయాలని ప్రతి పేదవాడు గుర్తించే విధంగా ప్రతి ప్రభుత్వ అధికారి కనుక నిర్ణయిస్తే వాళ్ళలో కూడా మనం ఫస్ట్ పెట్టిన ప్రజాపాలన జనాలకు కూడా కొంచెం తొందరగా రీచ్ అయిపోయి మంచి పేరు మీకు వస్తే మీతో పాటు మాకు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని, అలాగే దీంట్లో ముఖ్య పాత్ర పోలీస్ అధికారులు కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రామాలలో అంటే పట్టణంలో అంటే కొద్దిగా చదువుకునే ఉంటారు కాబట్టి కొద్దిగా ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. పల్లెటూరులో పోయేసరికి వాళ్ళకి ఉదయపూట పొలాలకు లేకపోతే ఇళ్ళకడ పనులకు సమయం ఎక్కువ కేటాయించేసి ఏదో టైంలో వాళ్ళు ఎక్కువ వస్తారు. కాబట్టి అక్కడ ఎలాంటి తగాదాలు లేకుండా కానీ ఎలాంటి నెట్టుడి కార్యక్రమం లేకుండా అన్ని అంటే దీనికి పార్టీలకు అతీతం చేయమంటున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీఆర్ఎస్ అనేది చెప్పకుండా పేదవాడిని గుర్తించి ప్రతి ఒక్కరిని ఈ అప్లికేషన్లో భాగస్వామ్యం చేసి అక్కడ ఏమైనా డౌట్స్ వస్తే మనం ఆ డౌట్ ఏమంటే పక్కన రాసుకొని సాయంత్రం పూట కలెక్టర్ గారు మానిటరింగ్ చేసేటప్పుడు
అయితే మనందరం కలిసి కూర్చొని మోపరేట్ చేసినప్పుడు అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు మనందరం కూర్చొని ఒక కలెక్టర్ గారి దగ్గరికి పోయి మరి ఏ సమస్యలు మనకు ఎదురవుతున్నాయి, దీనికి ఎట్లా అనేది ఒకసారి అడగండి, దానికి క్లారిఫికేషన్ తీసుకుందాం. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ 2 రోజులు కొద్దిగా ఒత్తిడిగా ఉంటుంది. ఈ ఒత్తిడి తట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆఫీసర్ పైన ఉంటుంది. ఎందుకంటే మనకు మంచి పేరు రావాలంటే, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే, అధికారులకు మంచి పేరు రావాలంటే మనకు ప్రజలతో మనం ఎంత సమన్వయంగా సమస్య లేకుండా చేస్తాము, అప్పుడే మనకు మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మేము కూడా సామాజిక బాధ్యత నుంచి సామాజిక సేవలు తెచ్చినాం కాబట్టి వాళ్ళ యొక్క బాధను కొద్దిగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పాటించి మనం వీళ్ళని తొందరగా దీన్ని అవసరమైతే ఇంకొంచెం టైం పెంచుకునే, అంటే టైం అంటే రోజుకి మనం ఉదయం 10ంటికి కాకుండా 1 గంట 2 గంటల ముందు కనుక తీసుకున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవచ్చు. ప్రతి ఒక్క అధికారితో నేను శిరస్సు నుంచి నమస్కరించి ఒకటే అడుగుతున్నాను, ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రతి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ప్రజాపాలన మనకు దిగ్విజయం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి పైన ఉంది. మనస్ఫూర్తిగా ఇది చేస్తారని, మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ ఒక పెన్ స్ట్రోక్ తోటి అందరిని పిలిపించడం జరిగింది. మేము ఆర్డీఓ గారు మాకు నిన్న ఒక ప్రోగ్రాం పంపించాడు, షెడ్యూల్ ఏ రోజు ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతాయని. దానికి తగ్గట్టుగా మేము బందోబస్తు అరేంజ్ చేసినాం సార్. తర్వాత పెట్రోలింగ్ కూడా సేమ్ ఎలక్షన్లో ఎలా చేయగలిగామో అదేవిధంగా మేము దాన్ని అంతా ప్లాన్ చేసుకుని దీన్ని సక్సెస్ఫుల్గా మేము ఆర్డర్ మెయింటైన్ చేసే, మాదొకటే పోలీస్గా మేము చేసేది ఏంటంటే లా అండ్ ఆర్డర్. we will maintain order through we will make them to make the public in a disciplined way and will make them in a line, line formation ఇవన్నీ చేస్తుంటాము. తర్వాత మాకు ఒక మైక్ అడ్రస్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఒక పోలీస్కి ఇవ్వండి. ఇదే నా కోరిక. ప్రతి ఉన్న దగ్గర కూడా మీరు ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అక్కడ పెడితే మా పోలీసులు ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దాన్ని పరిపూర్ణంగా ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి ఫలాలను అందజేయడానికి మన ముఖ్య పాత్రలమైనందుకు సంతోషిస్తున్నాము. మీరందరూ కూడా అలానే సంతోషిస్తారని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. కాబట్టి పేదవాళ్ళకి ఎవరికైతే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లబ్ధిదారుల ఎంపిక, అంటే ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వం వారికి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఫలితాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఈ ప్రజా సంక్షేమం అనేటువంటిది బాగుంటుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. అయితే ఈ ప్రజాపాలనలో ముఖ్యంగా రేపటి నుంచి అంటే 28వ తారీఖు నుంచి 28, 12, 23 నుంచి 6, 1, 24 వరకు కూడా మనకి ప్రోగ్రామ్ అనేటువంటిది 8 రోజుల పాటుగా నడుస్తూ ఉంది. దానికి టీమ్ లీడర్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ ట్రైనింగ్ ఇచ్చాము. బట్ ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మనము 100% ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే మనం చాలా పకడ్బందీ ప్లాన్తో ఉంటే కనుక అవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.